దీని ఉద్దేశం ఏంటంటే ఉవ్వెత్తున వేసిన ఈ తెలంగాణ ఉద్యమంలో పాటే ఉద్యమానికి కీలకమైంది. కాకపోతే తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ గారు, తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. పార్టీ కీలకమైంది, ఇచ్చింది సోనియా గాంధీ గారు, తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. కానీ గద్దెకి ఎక్కింది మాత్రం కేసీఆర్ గారు. మరి పాటల మెట్లతోని పైకెక్కి మరి ఏ కళాకారుడు కూడా మాకు ఉద్యోగం ఇస్తావా, మాకు జీతం ఇస్తావా అని ఎవరు అడగకుండా తెలంగాణ ఉద్యమం కోసం అనేక పాటలు రాసి వాళ్ళ కడుపుల పేగులు నోట్లకు వచ్చేటట్టు అనేక పాటలు పాడారు. అడగకముందే పాపం దేవుని వలె అర్హులైన కళాకారులందరికీ ఉద్యోగాలు ఇస్తానగానే ఈ కళాకారులందరూ సంబూరపడ్డారు, ఎగిరి గంతేసిరు. కానీ 550 మందికే పరిమితం చేసిండు. అప్పటికి టిఆర్ఎస్ సాంస్కృతిక విభాగం రాష్ట్ర అధ్యక్షునిగా కొనసాగుతున్న నిర్నాల కిషోర్ అన్న లిస్ట్ ఇచ్చిండు. ఆ లిస్టులో తాను ఇచ్చిన పేర్లు లేవు, ఎదురు తిరిగిండు. ఎప్పుడో కేసీఆర్ మీటింగ్ కు ధూమ్ ధాములు పెట్టేది, దానికి రూపశిల్పి అంతర్పుల నాగరాజన్న. మీ ఆదేశాల మేరకు మొన్నటిదాకా 90 మందితో 6 గ్యారంటీలు 33 జిల్లాలు తిరిగి వచ్చినాం. ఆ 550 మందిలో అర్హులైన కళాకారులే లేవు. 550 మంది మనోళ్ళే. కానీ ఆట రాని, పాట రాని, డప్పు రాని, డాన్స్ రాని ఆ కొందరికి ఎందుకు ఉద్యోగాలు ఇచ్చినామని ధూమ్ధామును తీసేసి దుఃఖాల ధూమ్ధాం సభ పెట్టినాం. ఇక్కడనే ఇదే సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అన్న నాయకత్వంలో అప్పుడు కాంగ్రెస్ పార్టీ పాటగానిగా నేను కూడా ఇక్కడికి రావడం జరిగింది. కానీ 550 మందిలో 200 నుంచి 220 మంది ఫేక్ కళాకారులు. బాబు మన బుడ్డోడు ఎమ్మెల్యే పదం అయిపోగానే కోసి వంగడి వేసుకొని మళ్ళీ ఏషం వేసుకొని తిరిగేట ఆయన డ్రైవర్ ఉంచుకున్న వాళ్ళకి, ఆయనకు సైజాలు చేసిన వాళ్ళకి, ఇంటికి ఇంటి ముంగటోనికి, ఎంపీటీసీలు సర్పంచుల భర్తలకి, వాళ్ళు ఎంపీటీసీలు సర్పంచ్ భర్తలు ఎందుకు అనుకున్నారంటే పైసలు ఇస్తారని, పేద కళాకారులు ఏమి ఇయ్యరని. అట్లా 550 మందిలో 220 మందికి అన్యాయం జరిగింది. అప్పంచేలి అన్న సాంస్కృతిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇక ఈడ దుఃఖాల ధూమ్ధాం సభ పెడతా అన్నప్పుడు నెలకు ₹1,00,000 జీతం భార్యాభర్తలు ఇద్దరికి రా నిర్ణయాల ఏడున్నావంటే నేను అక్కడనే కూర్చున్నా. ఆ కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాన్ని పరా 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 చెప్పేసి ఇక్కడిని నేలగొట్టి అప్పటి నుంచి కేసీఆర్కు అనుకూలమైన పాట వ్యతిరేకంగా ఊరేగింది. మరి అలా ఈ ప్రజాప్రభుత్వంలో మీరే చెప్తారు పాటకు పట్టాభిషేకం చేసింది ఎవరెవరికి. మొన్న అంతకుముందు పాట గద్దరన్నకి ఏం చేసిందో మీ మండలంలో మీరు చెప్తారు. కాబట్టి నా వంతుగా కాంగ్రెస్ పార్టీ సాంస్కృతిక సేనకు రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్న అడగని కళాకారులందరికీ ఇప్పటికీ మీరు ఇస్తూనే ఉన్నారు. మేము తిప్పి కొడితే 1000 మంది ఉండము. మాకు ఉద్యోగాలు, అవకాశాలు ఎట్లయితే మిగతా కళాకారులు అడగకుండా ఇచ్చిరో మరి వీళ్ళు మేము అడగకుండానే మాకు ఉద్యోగాలు ఇచ్చి మా కళాకారుల బతుకుల్లో వెలుగు నింపితే 1000 మందికి మీరిస్తే 1000 కుటుంబాలు బాగుపడతాయి. పాటకి ఎట్లాగో ఈ ప్రభుత్వం పట్టాభిషేకం చేసింది. ఈడ కూసున్నోళ్ళు సామాన్యులు కాదు. మళ్ళీ 5 ఏళ్లకు మళ్ళీ ప్రజాప్రభుత్వం రావడానికి అనేక పాటలు వాడతాం. దొరను గడిల నుంచి బయటికి రానియకుండా చేస్తాం. మాకిచ్చే బాధ్యత. ఇంకొకటి, మీ దగ్గరికి వచ్చినప్పుడు ఒక మాట చెప్పారు నిర్మల కిషోర్ అన్న. నేను మీ దగ్గరికి వచ్చినప్పుడు మరి వీళ్ళని ఎట్లా గుర్తించాలి అన్నారు. ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా రేవంత్ అన్న ఉన్నాడు, పార్టీ ముఖ్యమంత్రిగా మీరు ఉన్నారు. ఇక ఈ వేదిక మీద దర్వేళ్ళన్న కానీ అంతర్పుల కానీ సోమన్న కానీ మేమంతా ఇక ఏళ్ల మీద లెక్క పెట్టగలుగుతాం. ఏ ఊళ్ళో కాంగ్రెస్ పార్టీ పనిచేసారు, ఎవరు ఉద్యమంలో పనిచేసారు, ఫేక్ ఎవరు, ఇలా అసలైన కళాకారులు ఎవరని దానికి మీ ఇప్పుడు సారథి చైర్మన్ గా వెన్నెలక్కున్నది. ఆమెను ఇంక్లూడింగ్ చేసి మరి 4గురితోనో 5గురితోనో ఏదైనా కమిటీ చేస్తే నన్ను ఒక్కరిని వేసారు అనుకోండి, చక్రాల రఘును రసమైన తిట్టినట్టే చక్రాల రఘును తిడతారు, లేదు అంతర్పుల నాగరాజు అన్ననే తిడతారు, లేకపోతే నిర్మల కిషోర్ అన్నని తిడతారు. మా 5గురం 4గురం కలిసి ఫేక్ లెక్కలు మీకు ఇయ్యం,
నేను ఎట్లాగూ 28 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ పాటను గిటార్గా కాంగ్రెస్ పార్టీ కోసమే నిలబెట్టిన పార్టీ కళాకారులకు ఒక కన్ను, ఉద్యమ కళాకారులకు ఒక కన్నుగా మీరు చూసి మాకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని